వేదికలపై మాట్లాడుతున్నారు కానీ స్త్రీ పురుష సమానత్వం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని అన్నారు పలువురు మహిళా నేతలు. ఆలోచన ధోరణులు మారితేనే మహిళా సాధికారత వాస్తవ రూపం దాలుస్తుందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా సదస్సుకు పలు రంగాలకు చెందిన మేధావులు మహిళలు తరలిరావడంతో రెండవ రోజు కూడా సందడి కనిపించింది. మహిళలు అన్ని రంగాలలో ప్రత్యామ్నాయ శక్తిగా రాణించాలన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ రెండవ రోజు సదస్సులో పాల్గొన్న చంద్రబాబు చట్టసభలు, పాలన, జ్యుడిషియల్ రంగాలలో 50% భాగస్వామ్యం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మహిళలందరూ కూడా మహిళా రూపంలోనే లక్ష్మిని చూస్తున్నాం, వెల్త్ చూస్తున్నాం, నాలెడ్జ్ని చూస్తున్నాం. ఇంకొక పక్క ఆల్ ఈవిల్స్ ని పరిష్కారం కోసం కానీ పోరాటం కోసం కానీ కనకదుర్గం చూసే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఆ ఇమేజ్ ఎప్పుడూ మీ మనసులో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరికంటే సమాజంలో తక్కువ కాదు. మీరు మచ్ మచ్ సుపీరియర్ టు ఎనీబడీ ఇన్ ది కంట్రీ, ఇన్ ది వరల్డ్, ఇన్ ది గ్లోబ్. రెండు భిన్న ధృవాల మధ్య ఉన్న అభిప్రాయాలను ఒక్కటిగా ఆలోచించడంలోనే మహిళా సాధికారత దాగుందని చెప్పారు గవర్నర్ నరసింహన్. తన పూర్తి పేరు లక్ష్మీ నరసింహన్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు గవర్నర్. పాలనా నిర్ణయాలు, చట్టాలు చేసే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. కారణాలు ఏమైనప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం. మరి ఈ పరిస్థితిని అధిగమించి మహిళల్ని ఒక శక్తిగా అన్ని రంగాల్లో వాళ్ళని నిర్ణయాత్మక శక్తిగా మరల్చడం ద్వారా ఈ దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి దేశంగా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు నారా బ్రాహ్మణి. ఎన్టీఆర్ వచ్చాకే రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం లభించిందని చెప్పారు. During his tenure, Annagaru, as he was lovingly known, brought forth a law for the first time in the country giving equal rights to women in ancestral property. Substantial presence of women in various local bodies is a direct contribution of Annagaru, who introduced reservation for women in the local bodies, another first of its kind in the country. This precedent set by Shri NTR has been carried forward by our Honorable Chief Minister of Andhra Pradesh. మహిళా పార్లమెంట్ నిర్వహించాలన్న ఆలోచన గొప్పదన్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకురాలు దీపా వెంకట్. మహిళలపై సమాజంలో వివక్ష ఉన్నమాట నిజమేనని, ఇలాంటి సదస్సులు అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలా గొప్పది, చాలా విశిష్టమైనది కూడా. ఎందుకంటే అవకాశాలు అందరికీ ఉన్నాయి, కానీ దాన్ని అందిపుచ్చుకుని మన రాష్ట్రంలో ఇలాగా జరపాలి అనే ఆలోచన రావడం చాలా మంచి విషయం. అండ్ ఈ సమావేశాన్ని స్ఫూర్తి తీసుకుని అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తే నాకు చాలా నమ్మకం ఉంది. మహిళా సాధికారత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయన్నారు జస్టిస్ రోహిణి. రాజకీయాల్లో మహిళల సవాళ్లు, విజయాలు అన్న అంశంపై మాట్లాడిన మాజీ మంత్రి డీకే అరుణ మూఢనమ్మకాలు, సంప్రదాయాల పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. రెండో రోజు సదస్సులో భాగంగా మహిళలు, నిర్ణయాత్మక శక్తి, బీ యువర్ ఓన్ హీరో అంశాలపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పలువురు మహిళా నేతలు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకున్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు యుఎస్ ఉమెన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా ఏపీతో ఎంఓయూ కుదుర్చుకుంది.